వ్యవసాయానికి సంబంధించిన సీజన్ నారుమళ్ళు పోసుకుని దుక్కులు దున్నుకుని పంటకి సిద్ధమయ్యే రోజు. ఈ మధ్యన మన మాజీ ఉపసభాపతి మాజీ మంత్రి గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారు అసలు మొదలెడతామే మీకు సిగ్గుందా అని అడుగుతాడు. సిగ్గు లేదంట ఇట్లా మాట్లాడతాడు. ఏంటో వయసు రీత్యా ఆయనకి పెద్ద అవటం మూలంగా ఏమన్నా తేడాగా ఉందో ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి గారిని అట్లాగే మాట్లాడాడు, అందరినీ అట్లాగే మాట్లాడుతున్నాడు. ఈయన చాలా మర్చిపోతున్నట్టున్నాడు ఈయన చేసే పనులు, కానీ ఈయన ఎన్ని గుర్తుంటుందా. నేను ఇవాళ ఏమడుగుతున్నానంటే, వ్యవసాయానికి సంబంధించిన సీజన్ కనుక నువ్వు కొబ్బరికాయ కొట్టి పసుపు కుంకాలు వేసి పెద్ద ఆర్భాటంగా అక్కడ టెంట్లు వేసి బీభత్సం చేసి అక్కడ నీళ్ళు వదిలేవు, సంతోషం. నీళ్ళు వదిలిన తర్వాత ఎక్కడ ఏమి నీళ్ళు ఉన్నాయి ఎంత ఉన్నాయి తెలుసుకోకుండా ఇవాళ నీళ్ళు ఇవ్వలేము, వర్షాలు పడిపోతే కష్టం, వర్షాలు పడేటట్లేవు, మీరు వ్యవసాయం చేయబాకండి, ఆరుతాళ్ళు పంట వేసుకోమని మళ్ళీ 4 రోజులు పోయిన తర్వాత మళ్ళీ మొదలెడతారు. ఇవాళ పట్టిసీమ నుంచి విజయవాడకి 550 క్యూసెక్కులు వాటర్ వస్తుంది. ఇక్కడ నీళ్ళతో కూడా కలుపుకొని కృష్ణా డెల్టాకి ఏం చేస్తున్నారంటే 6200 క్యూసెక్కులు వాటర్ ఇస్తున్నారు. ఇప్పుడు దీంట్లో ఇంకొకటి ఏంటంటే విషయం, మన పులిసింతల దగ్గర 29 టీఎంసీ ఉంటాయి. ఆ 29 టీఎంసీలు ఇప్పుడు వచ్చే 5500 క్యూసెక్కులు ఇవన్నీ కలుపుని పోలవరం పట్టిసీమని పులిచింతల నుంచి కూడా ఒక 4000 ఇస్తే మొత్తం 10,000 చిల్లర క్యూసెక్కులు అవుతాయి, 10,200 అవుతాయి. ఈ 10,200 సుమారుగా ఒక 50 రోజులకో 60 రోజులకో సరిపడా వాటర్ ఉంటుంది. ఈ ఇస్తే ప్రకృతి మనిషిని సావనివ్వదు. వర్షాలు పడతాయి. ఇవాళ గుజరాత్లో వర్షాలు పడి, బాంబేలో వర్షాలు పడి, మనకు కూడా ప్రకృతి మాత్రం మనుషులను చంపనివ్వదు, మనుషులు బతికిస్తుంది. మీ కూటమిలాగా నాశనం చేయదు ప్రకృతి. అందుకని ఇవాళ వ్యవసాయానికి నీళ్లు పులిచింతల నుంచి కూడా ఒక 4,000 తీసుకుని ఈ 10,200 ఇవ్వాలి. ఇది నీకు మినిమం తెలవాలి. తెలవకోకుండా నీ ఇష్టానుసారంగా ఎవరేది మాట్లాడితే మనుషుల్ని కన్ఫ్యూజ్ చేసి, వ్యవసాయదారులు కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ నారుమళ్ళు దుక్కులు అని అయిపోయినాయి. వ్యవసాయం చేసుకునే దాంట్లో ఎకరానికి అయ్యే ఖర్చులో ఒక 25%, 25% ఖర్చు జరిగిపోయింది. ఇవాళ నువ్వు ఆపేయమంటే ఆ నారుమళ్ళు ఏమవుతాయి గుర్తుండాలి కదా. నువ్వు సిగ్గులేదంటున్నావే, నీకు సిగ్గులేని సంగతి చెప్తాను. నేను 2003లో జులైలో తెలుగుదేశం పార్టీ ఉండగా బ్యారేజ్ మీద 13,000 మందితో మీరందరూ కలిసి నిరాహారదశ కూర్చుంటే అక్కడ దానికి నువ్వు కన్వీనర్. నువ్వు మర్చిపోతున్నావని నీకు వయసుకి రీచ్ తేడా వచ్చిందో నువ్వు వేసుకోవాలి ట్యాబ్లెట్లు, జగన్ గారు కాదు, నువ్వు వాడుకోవాలి. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు మీరు, దానికి చాలామంది ఉన్నారు. ఎన్నే నాగేంద్రనాథ్ గారు తెలుగుదేశంలో ఉన్నాడు. అట్లాగే మన రైతు సంఘ నాయకుడు ఎంవిఎస్ నాగిరెడ్డి గారు ఉన్నారు. వీళ్ళందరూ తెలుగుదేశంలో ఉండి కూడా, కాంగ్రెస్లో ఉండి కూడా, తెలుగుదేశంలో ఉండి కూడా తెలుగుదేశానికి వ్యతిరేకంగా దేశం కోసం కూర్చున్నాడు. రైతులకి ఇవాళ ఆకుమల్లి కన్నా నీరిపోతే ఏమైపోతారో ఆకుమల్లికి నీళ్ళు ఇమ్మని. నువ్వు అవి మర్చిపోయి నీ ఇష్టానుసారంగా ప్రతిపక్షాల చేతన అయ్యేళ్ళ చేతన రైతును ఆదుకోవాల్సింది మీరు. నీకు అసలు ఏం ఆలోచన ఉందో చెప్పు. నువ్వు అది చేశాను ఇది చేశాను, నిజంగానే నువ్వు వాకిడేటికి రంగులేయటం తప్ప ఏమి చేయలే. నేను అదే అంట, నీకు ఎప్పుడన్నా 100 టీఎంసీలు 1000 టీఎంసీలు మన దగ్గర సముద్రంలో కలిసిపోతాయి. దాన్ని ఏదైనా చేస్తే రైట్ అని నీకు ఆలోచన వచ్చిందా? 25-30 ఏళ్ళ నుంచి ఉన్నావు కదా. మేము చేసిన ఆలోచన, దానికి ఎస్టిమేట్స్ చేయించాం, దాన్ని నమూనాలు చేయించాం. ఇవాళ నువ్వు ముఖ్యంగా కరగట్టి కంటే చేయాల్సింది ఏంటంటే, మన పోయినసారి మేము పెట్టిన బ్యారేజ్ ప్రపోజల్ ఉంది, 2,200 కోట్లు ఉంది, అది శాంక్షన్ చేయించాలి. అది శాంక్షన్ చేస్తే ఈ రైతాంగానికి నష్టపోకుండా, వ్యవసాయానికి ఇబ్బంది లేకుండా పని జరిగిపోతుంది. పోలవరం నీళ్ళు వచ్చినా రాకపోయినా, పట్టిసీమ నీళ్ళు వచ్చినా రాకపోయినా, పులిసింత నీళ్ళు వచ్చినా రాకపోయినా, ఇక్కడ బ్యారేజ్ అంటూ పూర్తయితే ఎట్టి పరిస్థితుల్లో వ్యవసాయానికి డోకా లేకుండా జరిగిపోతాయి. ఇవన్నీ మాట్లాడుకోకుండా ఏదో పిచ్చి మాటలన్నీ పిచ్చివాగుడని వాగి తప్పించడం, తప్పుడు మాటలు మాట్లాడటం. అసలు శాంక్షన్ అయింది లేదంటావు కాసేపు. నేను 200 కోట్లు అన్నానంటావు. నేను 200 కోట్ల వల్ల ఏ రోజునైనా 109 కోట్లు శాంక్షన్ అని ఇవాళ ఎస్టిమేషన్ మట్టి నామూలు అవి తీసిన తర్వాత పెరిగిన రీత్యా అప్రోచ్ రోడ్డుకి సాల్దో ఇంతవరకు 109 కోట్లు బ్రిడ్జికి సరిపోద్దని చెప్పాం. బ్రిడ్జికి సరిపడా టెండర్ పిలిచారు. మా గవర్నమెంట్లోనే కాదు, మీ గవర్నమెంట్ వచ్చింది కదా టెండర్ పిలిచారు. అది కూడా ఎప్పుడో చెప్పమంటే మీకు కాగితాలతో సాధిస్తాం. ఇదిగో
అది కూడా శాంక్షన్ అయిన డేటు మీరు పిలిచింటే టెండర్. ఇప్పుడు డబ్బులు లేదంటే పిలిపించావు టెండరు. ఒక పని చేయి, పోలవరానికి తీసుకెళ్ళి జనాన్ని చూపించావుగా, కార్లు వేసుకెళ్ళి బస్సులు వేసుకెళ్ళి చూపించారు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇవాళ 6 మండలాల నుంచి 6 బస్సులు పెట్టి ఆర్ఎండ్బి ఆఫీస్కి వెళ్దాం పద, అక్కడ శాంక్షన్ అయిందో చూద్దాం పద. అది నిజమైతే ఒప్పుకో. నేనేమంటానంటే డబ్బులు ఉన్నాయి బాబు కట్టంటారు నాయన అంటే నువ్వేదో మాట్లాడతావు. నాకంట ముందే తెలిసి 22A మీద సబ్ పెట్టారంట, కోటూరులో ర్యాలీ చేసినంట. లేకపోతే అసలు తిరగనిచ్చాడు. ఏం నువ్వు తిరగనిచ్చేది? నువ్వు మామూలుగా తిరగడానికి వీలైతే తిరగనిచ్చుకుంటావా? ఈ మధ్యని మీ మనిషి ఒక మాటతో మాట్లాడిచ్చావు, ఎలక్షన్ లోపల చంపేస్తారంట అని ఒక మాట అన్నాడు. మళ్ళీ వెంటనే ఓటుతో నేను 3 సార్లు చంపలే ఓటుతో, 4 సార్లు గెలిచావు, 3 సార్లు చంపారు చంపలేదా? అడ్డా నేను బతకలిస్తారా ఓటుతో? ఎవరిని చంపిస్తా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఎన్ని పిచ్చివాడితో మాట్లాడుతున్నావు? పిచ్చివాడు వాడడం నీకు పిచ్చి పట్టింది, నీకు ఇంగిత జ్ఞానం పోయింది. అనేక పార్టీలు మారావు, నీ మనుషులే నీ వెనకాల తిరిగే వాళ్ళే నేను విమర్శ చేస్తున్నారు కనుక తట్టుకోలేకపోతున్నావు. తట్టుకోలేక పిచ్చి వాగడంతో వాగుతుంది నువ్వు. వాళ్ళు నేను పిచ్చి కాదు, నీకు పిచ్చి పట్టింది. నువ్వు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేసుకోవాల్సిన పరిస్థితి నీకుంది తప్ప మాకు లేదు. 2003లో చేసింది కూడా నీకు గుర్తు లేకపోతే ఆ రోజు ధర్నా చేయవచ్చా? ఆ రోజున నీళ్లు కావాలి ఆకుమడికి అడగవచ్చా? ఇవాళ అడగకూడదా ప్రజలు? ఖచ్చితంగా ఇవాళ నీటితో నెల రోజులు పైరు సరిపోతాయి. ఈ లోపల వర్షాలు కురిసి ప్రకృతి మనుషులను చావనివ్వదు. ఆ ప్రకృతి మనుషులను చావనీయకుండా ఉండాలంటే అర్జెంటుగా నువ్వు ఒక 4000 క్యూసెక్కులు పులిచింతల నుంచి రిలీజ్ చేస్తే 10,200 అవుతాయి. ఈ 10,200 అంటే ఒక నెల రోజులు జరిసిపోద్ది. ఈ లోపల వర్షాలు పడితే అంతా మంచిగా జరుగుతుంది. అంతేగాని తెలియని తనంతో తెలవకోకుండా నీకు పూజలు పునస్కారాలు దండలేయించుకుంటాం తప్ప, మీ నాన్నకి సంవత్సరం పాటు దండలేయించుకుంటాం తప్ప ఈ నియోజకవర్గాన్ని చేసింది. మళ్ళీ చెప్తున్నా, 90 ఏళ్ళ నుంచి శిథిలావస్థగా చేరని అక్కిడేట్ని మా హయాంలో శిథిలావస్థగా చేరింది అనేది నీ కుట్ర, నీ బుద్ధి. ఒకళ్ళ చేసిన పని భుజాన్ని వేసుకుపోయే పని నాకు లేదు. 22 ఏదేదో చేస్తుంటే నేనేదో మాట్లాడుతున్నాను. నీకు ఉంది పులిగడ్డ పెనుముడి బ్రిడ్జిని ప్రజా ఉద్యమంతో సరిగా బుచ్చుకోవడం గారి ఆలోచనలతో మేము దాన్ని సాధిస్తే అది వచ్చి నీ నాన్నగారి పేరు పెట్టుకుని ఏం బాధపడలేదే మేము. పైకి ఇంకో మాట మాట్లాడతాడు, కమ్యూనిస్టులు అందరూ ఇక్కడ కమ్యూనిస్టులు కాదంట, ఒకళ్ళగడ్డ కమ్యూనిస్టులు, సలపల్లి కమ్యూనిస్టులు మంచివాళ్ళు అంట. ఇక్కడ బ్రాహ్మణ గారు మంచివాడేనంట, ఆయన సీటు దొబ్బేసేవాగా మంచివాడే. సత్యనారాయణ గారు అబ్బాయి సత్యనారాయణ గారు మంచివాడేనంట. మంచివాడు కాదు ఎవరండి? ఇక్కడ కమ్యూనిస్టులు మంచివాడు కదా. నువ్వు చేసే పనులు, నువ్వు చేసే అరాచకాలు, నీ బుద్ధి అంతా బయటపడుతున్నావు అని చెప్పి మమ్మల్ని అంటాం తప్ప మేము చాలా మంచోళ్ళం. నీలాగే అబద్ధాలు మాడి ఆ గోడ దూకి ఈ గోడ దూకి గంతులేసి పిచ్చివాగుడు మేము వాగట్లా. ఎక్కడైనా నేను ఒక మాట చెప్తున్నాను, ఈ మధ్యన సిద్ధమా అంటున్నారు. బుద్ధాప్రసాద్ గారు నీ మనుషులందరినీ కేకేసుకుంటావు, లేకపోతే నీ మనుషులు విలేకరులు కేకేస్తావు, మేధావులు కేకేసుకో. గాంధీ క్షేత్రంలోకి నీ దగ్గరికి వస్తా. పులిగడ్డ పెనుముడి దాని గురించి అయినా, ఎదురుమండి బ్రిడ్జి గురించి అయినా, ఇవాళ జరుగుతున్న మన లాకుల గురించి అయినా, దేని గురించి అయినా నేను మాట్లాడతాను సిద్ధం నీతో. కానీ నువ్వు ఎవరు పడితే వాళ్ళతో బూతులు ఇచ్చే వాళ్ళతోనో మాట్లాడిచ్చే వాళ్ళతో కాదు. ఎప్పుడైనా సరే ఏ సందర్భంలో అర్ధరాత్రిగా దగ్గర ఫోన్ చేసి నేను రమ్మన్నా నీ దగ్గరికి వస్తాను. అంతేగాని ఇలాంటి అవాకులు చవాకులు అబద్ధాలు చెప్పకూడదు. అన్ని అబద్ధాలు తెల్లారు లేచి కొన్ని చెప్పేటప్పుడే 2003లోకి నువ్వే కదా దానికి కన్వీనర్వి. అప్పుడు దీక్ష చేయలేదా? 13,000 మంది అంట ఆ రోజు చేసిన దీక్ష నీటి కోసం. ఇవాళ నీటి కోసం ఎవరిని వస్తే వాళ్ళ మీదకి వెళ్తావా? ఇదంతా ఏంటంటే వ్యవసాయదారులు నాశనం అయిపోకుండా మంచిగా ఉండేది చూడాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా దీని మీద ఇంకొకటి, నువ్వు సరిగ్గా కనుక ఇది స్పందించకపోతే, నీళ్లు తీసుకురాకపోతే ఎక్కడికో చోటకి విజయవాడ ఆకుల దాకన్నా పాదయాత్ర పెట్టుకుంటాం. అది జరిగితే